కొలాప్స్ అయిందో ఆ కొలాప్స్ అయిన దగ్గర నుంచి 200 మీటర్ల వరకు 100 టన్నులు ఉన్నటువంటి ఆ టీబీటీ మిషన్ పార్ట్ కూడా కొట్టుకొచ్చింది. 200 మీటర్ల వరకు ఎక్కడ కొలాప్స్ అయిందో అక్కడ కొలాప్స్ అయిన పాయింట్ టీబీఎం దగ్గర వాళ్ళు ముంగట ఉంది. వాళ్ళు అక్కడ ఎక్కడైతే చివరి 100 మీటర్ల వరకు నేను స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు, చివరి పోయే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇంకా కొంత మెటీరియల్ అవసరం తీసుకెళ్తా ఉన్నారు. అయితే జరిగిన సంఘటన బట్టి చూస్తే తీవ్రత ఎంత ఉందంటే 100 టన్నులు ఉన్నటువంటి టీబీటీ మిషన్ పార్ట్ సుమారుగా 150 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. అంటే బరువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకొచ్చినాయి. అయితే దాంతో పాటు కొట్టుకురావడం జరిగింది. అయితే ఆ మట్టి కూడా 150-200 మీటర్లు ఇక్కడ దాకా వచ్చింది. స్టార్టింగ్ పాయింట్ లో ఇంకా ఎక్కువ హిప్ ఉంది. అంటే మొత్తం 9 మీటర్ల డయామీటర్ ఆ టన్నల్. ఇక్కడ చివరి ప్రాంతంలో ఆల్మోస్ట్ 20-22 మీటర్ల వరకు మొత్తం మట్టి దిబ్బ ఉంది. అక్కడి నుంచి డౌన్ వస్తూ 200 మీటర్ల దాకా మట్టి వచ్చి 5 మీటర్లు 6 మీటర్ 7 మీటర్ దాకా మట్టి వచ్చింది. అంటే తీవ్రత అనేది చాలా భయంకరమైనటువంటి తీవ్రత ఉంది. ఇంకా రెస్క్యూ టీమ్స్ అనేవాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళకు ఇంకా కొంత వాళ్ళకి అవసరమైనటువంటి సరంజామా పంపించేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. బహుశా 1 గంట 2 గంటలు 3 గంటలు పట్టవచ్చు. సో ఆ చివరి దాకా వెళ్తేనే అది తెలుస్తుంది. బట్ తీవ్రత అనేది అంత ఆ స్థాయిలో ఉంది. టన్నులు అంటే 1000 టన్నులు అంటే మట్టి దిబ్బలు ఎత్తున్నాయో ఆ నీటి ప్రవాహం కానీ ఒకేసారి అంటే అంత వెలాసిటీతో లేకపోతే 100 టన్నులటువంటి మెషినరీ అనేది ఇక్కడ దాకా దూరం కొట్టుకు రాదు. సో చివరి ప్రయత్నంగా జరుగుతూ ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ మోర్ టైమ్. బట్ ఛాన్సెస్ ఆర్ నాట్ దట్ చెప్పలేం. నేను 13 కిలోమీటర్ల 13 పాయింట్ ఆల్మోస్ట్ అంటే ఒక 100 మీటర్ల దూరం. ఓన్లీ 100 మీటర్స్ మాత్రమే గ్యాప్ ఉంది. చివరి దాకా ఓన్లీ 100 మీటర్స్ మాత్రమే గ్యాప్. అంటే తీవ్రత భయంకరంగా ఉంది. మరి చెప్పలేని పరిస్థితి ఉంది. చివరి ప్రయత్నంగా ఇంకా ఆ 100 మీటర్లు కూడా ఎందుకు ఆ 100 మీటర్లు కూడా వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ టీమ్స్ కావచ్చు, ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ కూడా ఆ ఏర్పాటు చేస్తూనే వాళ్ళకు కొంత ఎక్విప్మెంట్ పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మెషినరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు. మెషినరీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. డీవాటరింగ్ జరుగుతూ ఉంది. ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తా ఉంది. అందుకనే రాజమండ్రి ఎమ్మెల్యే గారి పంపించినటువంటి అవి ఏవైతే ఆ తెప్పలాంటి కట్టేసి చేసింది కదా, వాటిపైన అవి వేసి ఒకదాంతో వేసి నడుచుకుంటా అక్కడ పోవడం జరిగింది. సో ఇంకా కొంత లెంత్ షార్ట్ ఉంది. సో డెఫినెట్ ఎందుకంటే రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. వాళ్ళకు అవసరమైనటువంటి ఇంకా కొంత సరంజామా పంపించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం స్వయంగా. ఎందుకంటే నేనే స్వయంగా చూసిన కాబట్టి. సో టీమ్స్ అన్ని కూడా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొనసాగుతుంది. రెస్క్యూ టీమ్ కొనసాగుతుంది. అక్కడ ఏమన్నా అంటే కార్మికులు కూడా అక్కడ ఇరుక్కున్న పరిస్థితి ఏమన్నా అంటే ఏమన్నా సౌండ్ అలాంటిది ఏమన్నా అక్కడ మీరు విన్నారా సార్? అంటే సౌండ్ అంటే వాటర్ అనేది ఇంకా కొంత వాటర్ వస్తూ ఉంది. సౌండ్ అనేది పెద్ద సౌండ్ అనేది రావట్లేదు. ఓన్లీ 100 మీటర్స్ చెప్పిన గ్యాప్ ఈజ్ ఓన్లీ 100 మీటర్స్. అక్కడ దాకా పోవడం జరిగింది. సో ఇంకా మిగతా 100 మీటర్లు పోవడానికి వాళ్ళకి అవసరం కొంత ఎక్స్ట్రా ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తా ఉన్నాం. సార్ ఫైనల్ గా మీరు ఇన్ని గంటలు కూడా జర్నీ చేశారు కదా, 100 మీటర్ దూరం వరకు వెళ్ళారు మీరు ఫైనల్ గా సేఫా అన్సేఫ్ అంటే ఏం చెప్తారు సార్? అక్కడ ప్రెడిక్ట్ అంటే అంత చెప్పలేము ఇప్పుడే. అంత ఆశాజనకంగా కనపడతలేదు. అది ఈజీ కాదు. See, ultimately we are human beings who have to do all out efforts. Why should we take chance? Life is life.
life we cannot rebirth won't be there. Even the slightest chance is there, we should try to save the life. So we don't want to leave that 100 meters, 150 water left over also. But try for that. सर अभी रात को भी क्या काम हो रहा है या फिर सब कितने लोग अभी इस वक्त जुटे हुए हैं इस राहत बचाव कार्य में कितने लोग जुटे हुए हैं? See, उसमें पूरे 8 जने हैं अंदर, उसमें 4 जने जो है दे आर लेबरर्स, अदर 4 आर द एम्प्लॉयज ऑफ द कंपनी एंड दे आर 2 फ्रॉम द अमेरिकन कंपनी एम्प्लॉयज. वन इज फ्रॉम कश्मीर, अनदर फ्रॉम सम अदर स्टेट. नहीं सर अभी कितनी एनडीआरएफ की टीम्स वगैरह सब लगी हुई है एनडीआरएफ टीम है, डिफेंस टीम से, नेवी के भी आ रहे हैं. So we are not sparing any effort. Already Honorable Chief Minister gave the clear-cut directions, informed to all the concerned respective organizations, and also the Honorable concerned our colleague Minister Uttam Kumar also. The moment he got the information, immediately rushed here, and the local MLA also immediately he was in Rajahmundry, came here, and the moment I saw the message, immediately I rushed here. We are not sparing any effort, and there is no lethargy or there is no lapse at all. All the whatever the kind of news will be hearing for certain quarters, some parts of the or some parties. This is all humbug. This is very unfortunate. Process. सर कल फिर से राहत बचाव कार्य जो अभी आप Let us wait till tomorrow morning. Let us see. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.